తెలంగాణలోని ఆ పార్లమెంట్ స్థానానికి ఫుల్ డిమాండ్ పెరిగిందా? ఆ పార్లమెంట్ రేసులో కమలం పార్టీ నేతలు పరుగులు పెడుతున్నారా? లిస్ట్లో ఏకంగా 25 మంది ఉన్నారా? ఆ ఒక్క స్థానంపైనే టీ కమలంలో ఎందుకింత పోటీ నెలకొంది? అసలు ఎక్కడా పార్లమెంట్ స్థానం? లెట్స్ వాచ్. లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలోని జహీరాబాద్ పార్లమెంట్ స్థానం హాట్గా మారింది. ఈ పీఠం కోసం కమలం పార్టీ నేతల పోటీ భారీగా పెరిగింది. రోజురోజుకు పెరుగుతున్న ఆశావాహులతో లిస్టు చాంతాడంతా తయారైందట. జహీరాబాద్ ఎంపీ స్థానంలో పోటీ చేసేందుకు భారీగా బీజేపీ నేతలు ఆసక్తి చూపుతున్నారు. నియోజకవర్గం పరిధిలోని వారే కాదు, ఇతర ముఖ్య నేతలు అవకాశమిస్తే బరిలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్తున్నారు. జహీరాబాద్ పార్లమెంట్ స్థానం పరిధిలోని కామారెడ్డి జిల్లా పరిధిలో గల కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్, బాన్సువాడ, సంగారెడ్డి జిల్లా పరిధిలో ఆంధోల్, నారాయణఖేడ్, జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో కామారెడ్డి నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డి విజయం సాధించారు. జుక్కల్, బాన్సువాడ, ఎల్లారెడ్డి నుంచి పోటీ చేసిన అభ్యర్థులు అంచనాలకు మించి ఓట్లు సాధించారు. ఈ నేపథ్యంలో జహీరాబాద్ టికెట్ కోసం ఆశావాహులు లోక్సభ స్థానం నుంచి పోటీ పడుతున్నారు. పార్టీ అధిష్టానానికి టికెట్ ఇవ్వాలని దరఖాస్తు చేసుకున్న ఆశావాహుల సంఖ్య 25కు చేరిందని బీజేపీ నాయకులు వెల్లడిస్తున్నారు. స్థానికేతరులు టికెట్ ఆశించడంతోనే పోటీ పెరిగినట్లు తెలుస్తోంది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందిన ముఖ్య నేతలు సైతం అవకాశం కల్పించాలని అధిష్టానం పెద్దలను అడుగుతున్నట్టు సమాచారం. కామారెడ్డి అసెంబ్లీ స్థానంలో విజయం సాధించడంతో పాటు జిల్లాలోని ఆయా నియోజకవర్గాల్లో పార్టీకి ఓటు బ్యాంకు పెరగడంతో జహీరాబాద్ ఎంపీ టికెట్ కోసం బీజేపీలో తీవ్ర పోటీ నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తర తెలంగాణలో ఆ పార్టీకి గణనీయమైన ఓట్లు వచ్చాయి. 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆ పార్టీ విజయం సాధించింది. దీంతో వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కమలం గుర్తుపై పోటీ చేయాలని కీలక నేతలు భావిస్తున్నారు. బీజేపీ అభ్యర్థి కామారెడ్డిలో అప్పటి సీఎం కేసీఆర్ ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డిని ఓడించి అసెంబ్లీ స్థానాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. దీనికి తోడు ప్రధాని మోడీ చరిష్మా, యూత్లో బీజేపీకి ఉన్న క్రేజ్, అయోధ్యలో రామమందిర ప్రారంభం తదితర అంశాలు కలిసి వస్తాయని ఆశావాహులు భావిస్తున్నారు. దీంతో జహీరాబాద్ ఎంపీ టికెట్ ఆశిస్తున్న వారి సంఖ్య పెరిగింది. వీరంతా జాతీయ, రాష్ట్ర స్థాయి నేతలను కలిసి తమ అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని కోరుతున్నారు. అధిష్టానం మాత్రం ఇంకా ఏ నేతకు హామీ ఇవ్వలేదు. మరోవైపు టికెట్ ఆశిస్తున్న వారు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ద్వితీయ శ్రేణి లీడర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. జహీరాబాద్ టికెట్ ఆశిస్తున్న వారిలో కామారెడ్డి జిల్లాకు చెందిన నేతలతో పాటు ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన లీడర్లు కూడా ఉన్నారు. గత ఎన్నికల్లో జహీరాబాద్ పార్లమెంటు నుంచి పోటీ చేసి ఓడిన బాణాల లక్ష్మారెడ్డి, పార్టీ సీనియర్ నేత ఉప్పునూతుల మురళీధర్ గౌడ్, తాడ్వాయి మండలం దేవాయిపల్లివాసి సైంటిస్ట్ పైడి ఎల్లారెడ్డి, అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్లారెడ్డి నుంచి పోటీ చేసిన వడ్డేపల్లి సుభాష్ రెడ్డి, బోధన్ టికెట్ ఆశించిన మేడపాటి ప్రకాష్ రెడ్డి, అడ్వకేట్ రచనారెడ్డి, మాజీ ఎంపీ బాగారెడ్డి తనయుడు జైపాల్ రెడ్డి, ఓ టీవీ ఛానల్ అధినేత ఏలేటి సురేష్ రెడ్డి, మాజీ కేంద్ర మంత్రి ఆలే నరేంద్ర తనయుడు ఆలే భాస్కర్, బిచ్కుంద మఠాధిపతి సోమయప్ప టికెట్ రేసులో ఉన్నారు. పార్టీకి ప్రత్యక్షంగా పరోక్షంగా చేసిన సేవలు, ఇతర కార్యక్రమాలు, ఆర్ఎస్ఎస్, ఏబీవీపీలతో వారికున్న అనుబంధాలతో టికెట్ ఆశిస్తున్నారు. జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. కామారెడ్డి జిల్లాలో బీజేపీకి గతంలో కంటే ఎక్కువ ఓట్లొచ్చాయి. జహీరాబాద్ పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీకి 98,514 ఓట్లు మాత్రమే పడ్డాయి. గతంతో పోలిస్తే ఈ ఎన్నికల్లో 74,252 ఓట్లు పెరిగాయి. కామారెడ్డి జిల్లాలోని 4 అసెంబ్లీ స్థానాల్లో ఈసారి 1,45,774 ఓట్లొచ్చాయి. బీజేపీకి కామారెడ్డిలో 66,652, ఎల్లారెడ్డిలో 27,000 ఓట్లు పడ్డాయి. 2018లో జిల్లాలోని ఈ 4 స్థానాల్లో 43,596 ఓట్లు మాత్రమే బీజేపీ సాధించింది. అయితే ఈసారి బీజేపీకి 1,02,178 ఓట్లు అధికంగా పోలయ్యాయి. దీంతో ఆశావాహుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. జహీరాబాద్ టికెట్ రేసులో సఫల కంపెనీ సీఈఓ సైంటిస్ట్ పైడి ఎల్లారెడ్డి, బిచ్కుంద మఠాధిపతి సోమయప్ప, కామారెడ్డి జిల్లాకు చెందిన బీజేపీ నేతలు ఉప్పునూతల మురళీధర్ గౌడ్, బాణాల లక్ష్మారెడ్డి, వడ్డేపల్లి సుభాష్ రెడ్డి, బోధన్ బీజేపీ నేత మేడపాటి ప్రకాష్ రెడ్డి, రిటైర్డ్ రవాణా శాఖ ఉద్యోగి చక్రవర్తి గౌడ్, బీజేపీ నేత చికోటి ప్రవీణ్, ఆలే భాస్కర్, ఎం జైపాల్ రెడ్డి, ఏలేటి సురేష్ రెడ్డితో పాటు మరికొందరు బీజేపీ పార్లమెంటు టికెట్ రేసులో ఉన్నారు. ఇలా ఎవరికి వారు జహీరాబాద్ బీజేపీ టికెట్ తమకే వస్తుందని భావిస్తూ ప్రయత్నాలు చేస్తున్నారు. మరి అధిష్టానం మధ్యలో ఎవరున్నారో తెలియాలంటే ఇంకాస్త వెయిట్ చేయాల్సిందే.